Hi students, good morning. Okay Nana, మనకి 1-2 lessons complete అయ్యింది కాబట్టి ఆల్మోస్ట్ థర్డ్ లెసన్ కూడా కంప్లీట్ అయింది అనుకుంటున్నాను. సో ఎవ్రీబడి we are completed 3 lessons. Just again we have to discuss about first lesson. Okay, why? Because we discussion some more knowledge for this lesson. So some more knowledge పెంచుకోవడం కోసం మనం రిమెంబర్ చేసుకుంటున్నాం ఫస్ట్ లెసన్. సో జస్ట్ ఇన్ దిస్ వర్డ్ న్యూ వర్డ్స్ కూడా ఉన్నాయి ఇందులో మనకి. అంటే న్యూ వర్డ్స్ అంటే మనకి తెలియని పదాలు, వాటి గురించి తెలుసుకుందాం. ఓకే, లెట్స్ గో టు ద లెసన్. ఓకే, వాట్ ఈస్ ద ఫస్ట్ లెసన్? లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్. సో లివింగ్ థింగ్స్ నీడ్ ఫుడ్ అండ్ వాటర్. నీడ్ ఫుడ్ అండ్ వాటర్. ఓకే అమ్మా, ఫుడ్ అండ్ వాటర్. లివింగ్ థింగ్స్ నీడ్ food and water. Why? Because living things need food and water. It is living thing. తను పెరిగే జీవి కాబట్టి సో వాంటెడ్ టు ఫుడ్. గ్రోతింగ్ ఉండాలి కాబట్టి ఫుడ్ తీసుకోవాలి అండ్ వాటర్ తీసుకోవాలి. సో లివింగ్ థింగ్స్ ఏంటి అసలు? అవి ప్లాంట్స్, యానిమల్స్, ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అండ్ హ్యూమన్ బీయింగ్. ఓకే, అండ్ హ్యూమన్ being. Okay, human being means persons. Okay, next living things has to grow. Growing ఉంటుంది, దీనికి పెరుగుదల ఉంటుంది, అవునా? నెక్స్ట్ లివింగ్ హ్యాస్ టు మూవ్ ఆన్ దేర్ ఓన్. వాటంతటికి అవిగా కదులుతూ ఉంటాయి, వాటికి కదలిక కదిలింది. ఓకే, లివింగ్ థింగ్స్ హ్యాస్ టు మూవ్ ఆన్ దేర్ ఓన్. అవి వాటంతట అవి కదలిక కలిగినవి అనమాట. అలాగే లివింగ్ థింగ్ హ్యాస్ ఫీల్. వాటికి ఫీలింగ్ కలవు. ఇప్పుడు మనకి యానిమల్స్ ఉన్నాయి. సో యానిమల్స్ కానీ మనకి కానీ ఫ్యాన్ వేసామనుకోండి, ఫ్యాన్ వేసినప్పుడు గాలి ఇక్కడ వస్తుందా లేదా అని మనం ఫీల్ అవుతున్నామా లేదా? మన హెయిర్ ఎగురుతున్నట్టుగా మనకి చెమట పోయదు. చెమట పోయట్లేదంటే అర్థం మనకి ఫ్యాన్ గాలి తగులుతూ మనం ఫీల్ అవుతున్నామని అర్థం, అవునా? చెట్ల గాలి కానీ అనం. ఓకే, అండ్ అలాగే ఎవరైనా ఇఫ్ యూ హ్యావ్ ఫీలింగ్ ఎలా తెలుసుకోవాలి? ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, మన ఫ్రెండ్ ఎవరైనా జస్ట్ పించింగ్ చేస్తాడు. పించింగ్ మీన్స్ గిచ్చడం. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ పించింగ్, ఇఫ్ ఎనీబడి టు పించింగ్ టు యూ, సో ఎవరైనా పించింగ్, ఓ ఇట్స్ పెయినింగ్, యూ ఫీలింగ్ దట్. పెయినింగ్ మీన్స్ ఫీలింగ్ దట్. ఓకే, ఆ ఫీలింగ్ కలిగి ఉండటం. అండర్స్టాండ్ నానా? ఓకే, నెక్స్ట్ లివింగ్ హ్యాస్ టు రీప్రొడ్యూస్. రీప్రొడ్యూస్ మీన్స్ పునరుద్ధరించడం, అంటే తిరిగి మళ్ళీ ఉత్పత్తి ఇవ్వటం, తిరిగి మళ్ళీ ఉత్పత్తిడం. అంటే లివింగ్ థింగ్స్ ఏం చేస్తాయి? డిఫరెంట్ టైప్స్లో దేర్ ఓన్ స్టైల్స్లో వాటి యొక్క ఉన్న ప్రత్యేక లక్షణాల్లో కొన్ని యానిమల్స్ గుడ్ను పెడుతూ ఉంటాయి, కొన్ని యానిమల్స్ ప్రత్యేకంగా వాటి యొక్క ఓన్ స్టైల్స్లో వాటి యొక్క ప్రత్యేక లక్షణాలతో గివింగ్ బర్త్, పిల్లల్ని పుట్టిస్తూ ఉంటాయి, అవునా? పిల్లల్ని ఇస్తూ ఉంటాయి. దేర్ ఓన్ గివింగ్ బర్త్. కొన్ని గుడ్లు పెడుతూ ఉంటాయి, కొన్ని గివింగ్ బర్త్ ఇస్తూ ఉంటాయి. సో ఆ విధంగా రీప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి యానిమల్స్ కానీ అండ్ హ్యూమన్ బీయింగ్స్ కానీ. అట్ ద సేమ్ వే దే డై. అవి పుడతాయి అండ్ డై, చనిపోతాయి ఆల్సో. సో వై? బికాస్ ఇట్స్ లివింగ్ థింగ్స్ పుట్టను గలవు, చనిపోను గలవు, అవునా కదా? సో లివింగ్ థింగ్స్ హ్యావ్ need to food and water. Plants and animals, human beings also living things. Living things has to grow. Living things have to move on their own. Living things have feeling. Living things have to reproduce their own way. And living things has die also. Okay Nana, understand? At the same way, non-living things, see here all of you, non-living things do not need water and food. Do not need water and food. Okay guys? At the same, living things, non-living things ఏంటి? chair అంటే కదలిక లేనివి కాబట్టి, ప్రాణం లేనివి కాబట్టి. లివింగ్ థింగ్స్కి ఏమో ప్రాణం ఉంటుంది. అండ్ దే ఆల్సో బ్రీతింగ్ ఆల్సో. ఇవి బ్రీత్ కూడా తీసుకుంటాయి, అవునా కదా? సేమ్ అదే నాన్ లివింగ్ థింగ్స్ బ్రీత్ తీసుకో, కదలిక లేవు, మూవింగ్ లేవు. కాబట్టి ఇవి చైర్, టేబుల్ అండ్ లైక్ సంథింగ్ ఎనీథింగ్ మెటీరియల్స్ ఆల్సో. ఓకే, చైర్, టేబుల్, like pen, is it all
non-living things. Okay guys, at the same way, do not grow, do not grow. ఇవి పెరగవు కూడా, ఎందుకంటే వాటికి ప్రాణం లేదు. ఎలా పెరుగుతాయి? నో, do not grow. Do not move, do not move. Okay, do not move. Do not reproduce, do not reproduce. Understand guys? Non-living things అనేవి ప్రొడ్యూస్ చేయవన్నమాట. ఎట్ ద సేమ్ వే డు నాట్ డై. వీడికి చావు కూడా లేదు. ఎందుకని? సో డు నాట్ డై. ఎందుకని? ప్రాణులు అయితే కదా, వాటికి ప్రాణం ఉంటే కదా చనిపోవటానికి. లివింగ్ థింగ్స్ కంటే ప్రాణం ఉంటుంది, బ్రీతింగ్ తీసుకుంటుంది, కదలిక ఉంటుంది, ఫీల్ అవుతుంది, ప్రొడ్యూస్ చేస్తుంది, రీప్రొడ్యూస్ చేస్తుంది, బర్త్ని ఇస్తుంది. సో లివింగ్ థింగ్స్ అంటే ప్రాణం ఉన్నవి, నాన్ లివింగ్ థింగ్స్ అంటే ప్రాణం లేనివి. సో వాటికి కదలికలు ఉండవు, వాటికి పెరుగుదల ఉండదు, ఒక చోటు నుండి ఇంకొక చోటికి మూవ్ అవ్వలేవు, కాబట్టి అవి చనిపోను కూడా లేవు. అండర్స్టాండ్? ఓకే, ఫాలో ద and everybody should write the differences of living things and non-living things. This is the differences of living things and non-living things. Okay guys? Next. Okay guys, now we have to learn in the first lesson new words. New words. What is the new words? Lungs, gills, stomata, seedling, reproduction, hatch. Okay, discuss about this new words. Lungs means body part of animal that live on land. భూమి మీద ఏవైతే నివసిస్తూ ఉంటాయో, ఐ మీన్ హ్యూమన్ బీయింగ్స్ ఆల్సో హ్యావింగ్ లంగ్స్. ఓకే, పర్సన్స్ కూడా లంగ్స్ ఉంటాయి. విచ్ హెల్ప్ దెమ్ టు బ్రీత్. ఏదైతే మనము భూమి మీద నివసించడానికి హెల్ప్ చేస్తుందో, గాలి తీసుకొని బ్రతకడం కోసం, అటువంటి పార్టే లంగ్స్. బాడీ పార్ట్ అనమాట లంగ్స్ అనేది, ఊపిరితిత్తులు. ఓకే, నెక్స్ట్ గిల్స్. బాడీ పార్ట్స్ ఆఫ్ ఫిష్ దట్ హెల్ప్ దెమ్ టు బ్రీత్. గిల్స్ అంటే ఏంటి? చేప. చేప యొక్క మనం ఏ విధంగా గాలి తీసుకుంటున్నాం, బ్రీత్ తీసుకుంటున్నాం? వీ హ్యావ్ టు టేక్ బ్రీత్ విత్ ద లంగ్స్. సేమ్ వే ఫిష్ హ్యావ్ టు టేక్ బ్రీత్ విత్ ద గిల్స్. అండర్స్టాండ్? సేమ్ వే దిస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ఫిష్, body part of the fish. Okay, next we have to go stomata. Stomata means what? మన ప్లాంట్ కున్న ఒక ఆకు భాగం, లీఫ్ పార్ట్లో స్మాల్ టినీ హోల్స్ ఉంటాయి. సో ఆ టినీ హోల్స్ ద్వారా ఆకు తను ఆహార పదార్థం తయారు చేసుకునే విషయంలో దాని ద్వారా, ఆ హోల్స్ ద్వారా గాలిని పీల్చుకోబట్టి, సో గాలి తీసుకుంటుంది కాబట్టి ఆ గాలి తీసుకునే ఆ హోల్స్ ఉన్నాయి చూసారా, ఆ హోల్స్ని స్టొమాటా అంటారు. పోర్స్ ప్రెజెంట్ ఆన్ ద లీవ్స్. ప్రెజెంట్ లీవ్ మీద ఏవైతే చిన్న చిన్న హోల్స్ కనిపిస్తూ ఉంటాయో, త్రో ద వేజ్ ఎయిర్ ఎంటర్స్. గాలి రావడం కోసం ఎంటర్ అవ్వడానికి ఆ హోల్స్ కనిపించే వాటిని ఏ ప్లాంట్, ఆ ప్లాంట్కి ఒక లీవ్కి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట హోల్స్ అన్నమాట. సో హోల్స్ ద్వారా అది గాలిని తీసుకుంటుంది. సీడ్లింగ్, ఏ బేబీ ప్లాంట్ దట్ కమ్స్ అవుట్ ఫ్రమ్ ద సీడ్. అంటే ఒక చిన్న విత్తనానికి చిన్న మొలక నెమ్మదిగా వస్తూ ఉంటుంది చూసారా, మొలక రావటం. సీడ్లింగ్ మీన్స్ మొలక రావటం. రీప్రొడక్షన్, ఇన్ ప్రాసెస్ బై విచ్ లివింగ్ థింగ్స్ ప్రొడ్యూస్ దేర్ ఓన్ కైండ్. రీప్రొడక్షన్ మీన్స్ ఏదైతే తన యొక్క బేబీస్కి బర్త్ని ఇస్తాయో డైరెక్ట్గా కానీ, అండ్ వాటి యొక్క విధానం, లేయింగ్ ఎగ్స్ కానీ అండ్ గివింగ్ బర్త్ కానీ, ఏదైనా సరే వాటి ఇచ్చే డిఫరెంట్ వేలో ఉంటాయి అన్నమాట వాటి యొక్క విధానాలు. రీప్రొడ్యూస్ మీన్స్ పునరుత్పత్తి చేయడం, పునరుద్ధరించడం. ఓకే, నెక్స్ట్ హ్యాచ్. హ్యాచ్ అంటే పొదగటం. ఇప్పుడు గుడ్లు పెడుతుంది కదా హెన్ మనకి, సో ఏం చేస్తుంది, ఆ గుడ్ల మీద వెళ్ళి కూర్చుంటుంది, అవునా? అప్పుడు పొదిగిన తర్వాత కొన్ని రోజులు అయ్యాక అవి మళ్ళీ గుడ్లలోంచి పగిలి చిన్న చిన్న పిల్లల ఆకారంలో వస్తూ ఉంటాయి. సో దట్ ఈస్ కాల్డ్ హ్యాచ్. The process by which egg ones of animals come out of the egg. ఎగ్లోంచి బయటికి పిల్ల రావటాన్ని హ్యాచింగ్. పొదిగి గుడ్లో పొదిగి బయటికి రావటాన్ని హ్యాచింగ్ అంటారు. That's the way. These are all new words from the first lesson. Understand guys? One more too, I told you the non-living things, living things, and lungs, gills, stomata, seedling, reproduction, hatching in the first lesson. Okay? All of you, first of all, write the notes and learn new words and learn lesson.
థ్యాంక్ యూ గాయస్.